లేకపోతే అడగకుండా ఎందుకు ఊరుకుంటారు? రైట్ సార్. ఇక పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది సార్. మొన్న 92 మంది సభ్యుల్ని సస్పెండ్ చేస్తే నిన్న కూడా అదే కంటిన్యూ అయింది. 49 మందిని సస్పెండ్ చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ని ఏ రకంగా చూడాలి? 141 మంది సార్ మొత్తం. ఇక పార్లమెంట్లో అసలు ప్రతిపక్షాన్ని బ్యాన్ చేయడం మంచిది. ఎందుకు ఈ ప్రతిపక్షం నిషేధిస్తే అయిపోతుంది. ఇవాళ ఎందుకు పంపించారన్నది మనకు అర్థం కావాలంటే ప్రతిపక్షాలు లేని సభలో ఏ బిల్లులు పాస్ అవుతున్నాయో చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. ఇప్పుడు క్రిమినల్ లాస్ బిల్స్ పాస్ చేయించుకుంటున్నారు అంటే ప్రతిపక్షం లేని సమయంలో అత్యంత కీలకమైన వివాదాస్పదమైన బిల్లులన్నీ పాస్ చేయించుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇది ఏ ప్రజాస్వామ్యం అంగీకరిస్తుంది? ప్రతిపక్షాలు అనైతికంగా ప్రవర్తించారు, అందువల్ల వాళ్ళని సస్పెండ్ చేశామంటున్నారు. సో మీకు 3 ఉదాహరణలు చెప్తాను. అనైతికంగా ప్రవర్తన కాదా మీరే చెప్పండి. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, ఆమె బీజేపీ ఎంపీ, మహాత్మా గాంధీ జాతిపితను చంపిన నాథురామ్ గాడ్సేను పార్లమెంట్ సాక్షిగా దేశభక్తులను కొనియాడారు. ఇది అంగీకరించుదామా? ఈ దేశం అంగీకరిస్తుందా? నువ్వు బయట పొలిటికల్ ర్యాలీలో మాట్లాడుకో, పార్లమెంట్ సభ్యురాలు కదా, ఒక రాజకీయ పార్టీ వైఖరి తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ మరి నాథురామ్ గాడ్సే దేశభక్తులైతే గాంధీ దేశద్రోహి అవుతాడు కదా. మరి అది పార్లమెంట్ సాక్షిగా. దీనికి సాక్షాత్తు నరేంద్ర మోడీయే చెప్పాడు, నేను దీన్ని క్షమించలేను ఈ మాటల్ని అన్నాడు. మరి ప్రధానమంత్రి క్షమించలేను, ఆ లేని మాటలన్న ఎంపీని సస్పెండ్ చేయాలా లేదా? రెండో ఉదాహరణ చెప్తాను. రమేష్ బిధూరి కాంగ్రెస్ ఎంపీ తోటి ఎంపీ అయిన దానిష్ అలీని చాలా అభ్యంతరకరమైన భాషలో, అది ఒక మత ఉన్మాదంతో కూడిన భాషలో పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. దానికి బీజేపీ కూడా ఖండించింది, ప్రభుత్వం కూడా అంగీకరించలేదు. మరి ప్రభుత్వమే అంగీకరించని మాటలన్న సదరు సభ్యుని సస్పెండ్ చేశారా లేదా? ఇప్పటివరకు చేయలేదు. అది అనైతిక ప్రవర్తన కాదా? నీ తోటి సభ్యున్ని మతోన్మాదంతో కూడిన వ్యాఖ్యలు చేస్తే దాన్ని మించిన అనెథికల్ బిహేవియర్ ఇంకేదైనా ఉంటుందా? సో మరి దానికి ప్రభుత్వం కూడా ఖండించింది కదా. అది రైట్ అండ్ డిఫెండ్ చేసుకోలేదు ప్రభుత్వం కూడా, బీజేపీ కూడా డిఫెండ్ చేసుకోలేదు. మరి బీజేపీ కూడా డిఫెండ్ చేసుకోలేని అనైతిక వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూరిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇక మనందరికీ తెలుసు రెస్లర్స్ ఫెడరేషన్ బ్రిజ్భూషణ్, ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని దేశం గర్వించదగ్గ మెడలిస్టులు, ఒలింపిక్ మెడలిస్టులతో సహా క్రీడాకారులందరూ రోడ్డు మీదకి వచ్చారు. నీరజ్ చోప్రా, అభినవ్ బింద్రా లాంటి వాళ్ళు మద్దతు పలికారు. మరి ఇప్పటి వరకు ఆ ఎంపీ 6 సార్లు బీజేపీ ఎంపీ ఇప్పటికి కూడా ఉన్నాడు కదా. మరి ఇది ఆయన ప్రవర్తన పైన ఎక్కడైనా పార్లమెంట్లో సదరు సభ్యుడు ఎథిక్స్ కమిటీ మరి ఇంత అనెథికల్ కంప్లైంట్లు వచ్చాయి, విచారణ అయినా సరిగా జరుపుతున్నారా? మీరు ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తానంటే కూడా సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టుకు పోతే తప్ప ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. ఇలా మీకు ఎన్ని ఉదాహరణలు చెప్పచ్చు. మరి నాలుగవది, అసలు ఈ ఎంపీలందరూ ఎందుకో అల్లరి చేస్తున్నారు? వాళ్ళు అల్లరి చేస్తున్న దేనికి? పార్లమెంటు పైన భద్రతకు ప్రమాదం ఏర్పడింది, దానిపైన చర్చించండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఇంకేమైనా అడుగుతున్నారా? సో విచిత్రం ఏంటంటే, పోనీయండి, ఆ ప్రభుత్వం చర్చకు ఒప్పుకోవడం లేదు కనుక వాళ్ళు అల్లరి చేస్తే వాళ్ళు సస్పెండ్ చేశారు. ఆ పార్లమెంటు లోపలికి దూకిన వ్యక్తికి పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీ. మరి ఆయనది బిహేవియర్ యాక్సెప్టబులా? ఒకవేళ అల్లరి చేయడమే తప్పైతే ఒక లోపలికి దూరే ఆగంతకులకి పాస్ ఎలా ఇచ్చామన్న క్వశ్చన్ వస్తుందా లేదా? అఫ్కోర్స్ ఏ పాసులు ఇచ్చేటప్పుడు ప్రతి వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడు తెలుసుకోవడం కష్టం. నేనేం బీజేపీ ఎంపీ తప్పు పెట్టడం లేదు. ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు ఈ ప్రశ్న వస్తుంది. లేకపోతే బీజేపీ ఎంపీని మనం ఆ విషయాన్ని తప్పు పట్టకూడదు. కానీ ఒక ఆగంతకునికి పాస్ ఇచ్చి లోక్సభలో దూకితే ఆ వ్యక్తి ఆ పాస్ ఇచ్చిన ఎంపీని ప్రశ్నించరు. దీనిపైన చర్చ జరపండి అన్న ఎంపీలను సస్పెండ్ చేస్తారు ఎక్కడన్నా? ఇదిగో చెప్పండి. తర్వాత మీకు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ల స్టేట్మెంట్లు, డిస్రప్టింగ్ పార్లమెంట్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్. డిస్రప్టింగ్ పార్లమెంట్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. సుష్మా స్వరాజ్ అంటే పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడం కూడా
ప్రజాస్వామ్యంలో ఒక నిరసన రూపము. ప్రభుత్వం స్పందించినప్పుడు నిరసన తెలిపే పద్ధతుల్లో ఇదొక పద్ధతి అని ఇద్దరు గొప్ప పార్లమెంటేరియన్లు, మామూలు పార్లమెంటరీగా అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, దేశం గర్వించదగ్గ పార్లమెంటేరియన్లు, మరి వాళ్ళే చెప్పారు కదా, మరి అప్పుడు సస్పెండ్ చేశారా వీళ్ళను? అందువల్ల ఇలా ఎంపీలను 141 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తే అది కూడా వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏమి నరేంద్ర మోడీ పైన వ్యక్తిగత ఆరోపణ చేశారా? లేదు కదా. వాళ్ళు ఏం చేశారు? అయ్యా, పార్లమెంటు భద్రతకు ప్రమాదం ఏర్పడింది, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు ఆగంతకులు లోపలికి వెళ్ళి గ్యాస్ కూడా రిలీజ్ చేయగలిగితే రేపు అది పాయిజనస్ గ్యాస్ అయితే ఏంటి పరిస్థితి? రేపు అది పేలుడు పదార్థం అయితే పార్లమెంట్ సభ్యుల భద్రత ప్రమాదం ఏంటి? దేశంలో ఒక చిన్న లా అండ్ ఆర్డర్ ఘటన జరిగితేనే శాసనసభలో పార్లమెంట్లో చర్చిస్తాం. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడన్నా అనుకోని ఇన్సిడెంట్ జరిగింది, బీజేపీ చర్చించకుంటుందా? చర్చ ఎందుకు? మేము విచారణకు ఆదేశించాం కదా అని రేవంత్ రెడ్డి అంటే ఒప్పుకుంటారా? విచారణకు ఆదేశించడం వేరు, పార్లమెంట్లో డిబేట్ చేయడం వేరు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అమిత్ షా నచ్చో స్టేట్మెంట్ ఇవ్వమంటున్నారు అంతే. అంటే వీళ్ళు ఏమంటారు? మీ విచారణ ఉన్నప్పుడు ఎలా చెప్తామని అదే చెప్పండి. పార్లమెంట్కి వచ్చి దీనిపైన విచారణకు ఆదేశించాం, విచారణ జరుగుతోంది, ఏదైతే చెప్పగలుగుతామో అదే చెప్పండి. దేశంలో విచారణకు జరుగుతున్న అనేక అంశాలపైన పార్లమెంట్ చర్చిస్తలేదా? ప్రపంచంలో చాలా అంశాలు విచారణలో ఉంటాయి, పార్లమెంట్ డిబేట్ చేయకుండా ఉంటుందా? ఆ పరిమితుల్లోనే డిబేట్ చేస్తుంది. అందువల్ల పార్లమెంటు భద్రతకే ప్రమాదం ఏర్పడితే, చర్చించే హక్కు పార్లమెంట్ సభ్యులకు లేకపోతే ఇంకా ఎవరికి ఏ హక్కులు ఉంటాయి మీరు దేశంలో? రైట్ సార్. ఇంకొక మాట కూడా అన్నారు సార్ మోదీ, పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనకు విపక్షాల పరోక్ష మద్దతు అని చెప్పి, విపక్షాలే పరోక్షంగా మద్దతు ఇచ్చాయని చెప్పి. సో వీళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఒక మాక్ పార్లమెంట్ నిర్వహించారు సార్. ఆ సందర్భంగా